నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీస్లో టీ కప్పుల దగ్గర ఒకటే చర్చ, ఒకటే రచ్చ. ఒక గంట ఎక్స్ట్రా పని చేయండి, ఖజానా నింపండి, అప్పుడే మీ పిఆర్సి ఫైలు కదులుతుంది. ఇది మన సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్ గా ఉద్యోగులకు ఇచ్చిన అల్టిమేటం. పన్నులు ఎగ్గట్టేటోళ్లను పట్టుకోండి, ఆదాయం పెంచండి, ఆ పెరిగిన పైసలతోనే మీ అవసరాలు తీరుస్తాం అంటూ సీఎం గారు సింపుల్ గా తేల్చేశారు. అంటే నో వర్క్, నో పిఆర్సి, నో మనీ అన్నమాట. ఒకప్పుడు పోలీసులు పటేల్ కుటుంబం అని చెప్పుకున్న రేవంత్ అన్న ఇప్పుడు సడన్ గా రూట్ మార్చి నేను మీలాంటి మధ్య తరగతి వాడినే భయ్యా అంటున్నారు. కొందరేమో ఇవన్నీ గుంపు మేస్త్రి అని వెక్కరిస్తుంటే, అవును నేను ఉద్యోగుల గుంపు మేస్త్రినే అంటూ రివర్స్ పంచ్ ఇచ్చారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? జీతాలు పెరుగుతున్నాయి, కానీ ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం లేదు. 10 ఏళ్ల కిందట 1500 కోట్లు ఉన్న శాలరీల బిల్లు ఇప్పుడు ఏకంగా 6000 కోట్లకు చేరింది. అయినా సరే సగటు ఉద్యోగి టీ కొట్టు దగ్గర నిలబడి అప్పట్లో కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండేదిరా బాయ్ అని ఎందుకు గొంతెత్తుతున్నాడు? అసలు రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ఏంటి? రాబోయే రోజుల్లో ఇది ఏ తీరానికి చేరబోతోంది? లెట్స్ వాచ్ ఇట్. ముందుగా మన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు బయటపెట్టిన ఆఫీషియల్ లెక్కలు చూస్తే సామాన్యుడికి గుండె గుబ్బేలనాల్సిందే. కార్పొరేట్ కంపెనీల సిఇఓలు కూడా కుళ్ళుకునే రేంజ్ లో ఉన్నాయి మన ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు. విద్యుత్ శాఖలో 4th క్లాస్ ఉద్యోగి జీతం నెలకు 2 లక్షలు. అదే శాఖలో చీఫ్ ఇంజనీర్ జీతం అక్షరాల 7 లక్షల రూపాయలు. మన రాష్ట్ర గవర్నర్ జీతం లేదా దేశంలోనే టాప్ ఐఏఎస్ అధికారుల జీతం కంటే కూడా ఇది ఎక్కువేనట. ఇక జిహెచ్ఎంసీలో పారిశుద్ధ కార్మికులకు 70,000, సీనియర్ డ్రైవర్లకు 1,00,000 దాటుతోంది. ప్రతి 4 ఏళ్లకోసారి ఇచ్చే పే రివిజన్లు, ఎలక్షన్ల ముందు కనిపించే హామీల పుణ్యమా అని జీతాలు ఈ రేంజ్ కు చేరాయి. అందుకే కదా మొన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ పడితే ఒక్కో పోస్టుకు ఏకంగా 799 మంది ఎగబడ్డారు. ఈ భారీ శాలరీలే నిరుద్యోగులను రాత్రింబవళ్లు కోచింగ్ సెంటర్ల చుట్టూ ఉరకలు వేయించుతున్నాయి. జీతాలైతే పెరిగాయి, మరి సంతోషం ఎక్కడ పోయింది? ఇక్కడే అసలు కథ మొదలైంది. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులు ఒక రకమైన కంఫర్ట్ జోన్ లో ఉండేవారు. గులాబీ బాస్ పాలనలో సార్ అనే గౌరవం దక్కేది. పని ఒత్తిడి కూడా మన పద్ధతిలో ఉండేది. కానీ ఎప్పుడైతే హస్తం పార్టీ పగ్గాలు చేపట్టిందో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇప్పుడు సమయంతో సంబంధం లేకుండా పనిచేయాల్సి వస్తోంది. మమ్మల్ని ఉద్యోగుల్లా కాదు, బానిసల్లాగా చూస్తున్నారని సెక్రటరియట్ నుంచి మున్సిపల్ ఆఫీస్ దాకా ఉద్యోగులు లోపల రగిలిపోతున్నారు. అంతేనా? గతంలో 1వ తారీఖు రాగానే మొబైల్లో శాలరీ క్రెడిట్ అని మెసేజ్ టక్కున పడేది. కానీ ఇప్పుడు వాయిదాల పద్ధతిలో, లేదంటే ఆలస్యంగా జీతాలు వస్తున్నాయనేది ఉద్యోగ సంఘాల ప్రధాన ఆరోపణ. ఎన్నికల ముందు ఇచ్చిన డిఏలు, ఇతర బెనిఫిట్స్ విషయాల్లో రేవంత్ సర్కార్ మాట తప్పిందని మెజారిటీ ఉద్యోగులు గట్టి నమ్మకంతో ఉన్నారు. పెంచిన జీతం చేతికి వస్తున్నా ఆ పెరిగిన పని భారం ముందు ఈ పైసలు ఎందుకు చాలడం లేదని వాపోతున్నారు. అసలు రాష్ట్ర ఖజానాలో ఏముంది? ఆర్థిక నిపుణులు చెప్తున్న లెక్కలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం బడ్జెట్ ఎంతో తెలుసా? దాదాపు 15 లక్షల కోట్లు. కానీ అందులో ఏకంగా 12 లక్షల కోట్లు ఉద్యోగులకు జీతాలకు, పెన్షన్లకు, గతంలో చేసిన అప్పుల కిస్తీలకే సరిపోయింది. మరి మిగిలింది ఎంత? కేవలం 20%. ఆ 20%తోనే రోడ్లు వేయాలి, బిల్డింగ్లు కట్టాలి, అభివృద్ధి చేయాలి. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా జీతాలు పెంచుతాం, పిఆర్సి ఇస్తాం అనడం వెనక పెద్ద మైండ్ గేమ్ ఉందంటున్నారు. ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చడానికి, టైం పాస్ చేయడానికి ఆడుతున్న పొలిటికల్ గేమ్ ఇది. ఆల్రెడీ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. తాజా సర్వేల ప్రకారం ఒక నగ్న సత్యం బయటపడింది. మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్న మాట ఒకటే: కేసీఆర్ హయాంలోనే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అప్పట్లో జీతాల పెంపుతో పాటు సమాజంలో ఒక రకమైన గౌరవం ఉండేదని, ఇప్పుడు కేవలం తమను పనిముట్లు లేదా ఆదాయం తెచ్చే మిషన్లు లాగా చూస్తున్నారనే భావన వారిలో బలంగా నాటుకుపోయింది. తెలంగాణ ఉద్యమంలో కానీ, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంలో కానీ ఉద్యోగ వర్గాల పాత్ర చాలా కీలకం. ఉద్యోగుల ఓట్లు, వారి కుటుంబాల మద్దతు ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలవు, ఏ పార్టీనైనా అధికారంలో కూర్చోబెట్టగలవు. ఈ అసంతృప్తి గనక ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగ వర్గం మొత్తం ఏకతాటిపైకి వచ్చి హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి
కారు గుర్తు వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో ఇది సంగతి. పెరుగుతున్న జీతాలు ఉద్యోగుల ఇళ్లలో సంతోషాన్ని నింపాలి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ప్రభుత్వం కేవలం జీతాల అంకెలు పెంచితే సరిపోదు, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని, ప్రశాంతమైన పని వాతావరణాన్ని కూడా కాపాడాలి. మరి రేవంత్ రెడ్డి ఈ ఉద్యోగుల గండాన్ని ఎలా గట్టెక్కుతారు? ఒక గంట అదనంగా పని చేయించుకొని ఖజానా నింపుతారా, లేక ఉద్యోగుల అసంతృప్తికి గురై రిస్క్ లో పడతారా అనేది కాలమే సమాధానం చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నిజంగానే ఎక్కువ ఉన్నాయా? రేవంత్ రెడ్డి 1 అవర్ ఎక్స్ట్రా వర్క్ పాలసీ కరెక్టేనా? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.